హాయ్ అండి. ఈరోజు మనం శివుడు బ్రహ్మ తలని ఎందుకు నరికాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ పంచముఖ బ్రహ్మగా ఉండేవాడు. అనగా 5 తలలు ఉండేవి. చాలా అహంకారంతో ఉండేవాడు. ఒకరోజు దేవాది దేవతలందరూ వెళ్ళి శివుడిని బ్రహ్మని శిక్షించమని వేడుకుంటారు. దానికి శివుడు బ్రహ్మ తప్పు చేయనిదే శిక్షించలేను అని అంటాడు. అందుకు దేవాది దేవతలందరూ ఒక పన్నాగం పన్ని శివుడు లేని సమయంలో బ్రహ్మని కైలాసానికి పంపుతారు. అక్కడ పార్వతీదేవి శివుడు వచ్చాడని భ్రమలో పైకి చూడకుండా పాదాలు కడిగి పాదపూజ చేస్తుంది. అంతలోనే వచ్చిన శివుడు, నీకు దేవాది దేవతలందరూ తామసగుణం పెరిగిపోయింది అంటే ఏంటో అనుకున్నా, కానీ నువ్విప్పుడు తల్లిలాంటి పార్వతీదేవితో పాదాలు కడిగించుకుంటావా అని ఆగ్రహంతో బ్రహ్మ యొక్క 5వ తలని నరికేస్తాడు. దానితో బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయిపోతాడు. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శివుడి ఆశీస్సుల కోసం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.